హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ సాయిరామ్ టీవీ. కౌలు రైతులకు సుఖీభవ. అటవీ భూ హక్కుదారులకు వర్తింపు 20వ తేదీలోగా అర్హుల జాబితా సిద్ధం చేయాలని ప్రభుత్వం. సొంత భూమి ఉన్న రైతులే కాదు, కౌలు రైతులకు అన్నదాత సుఖీభవ పథకం కింద సాయం చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఒక్కో రైతు కుటుంబానికి 3 విడతల్లో 20,000 చొప్పున సాయం అందించనుంది. పీఎం కిసాన్ కింద ఇచ్చే 6,000తో కలిపి ఈ మొత్తాన్ని జమ చేయనుంది. అటవీ భూములపై హక్కు కలిగిన వారిని అర్హులుగా గుర్తించనుంది. వ్యవసాయ, ఉద్యాన, పట్టు సహాయకులతో పాటు తహసీల్దార్, మండల వ్యవసాయ అధికారి తమ పరిధిలోని రైతుల వివరాలను పరిశీలించి ధృవీకరించి అర్హుల జాబితాను ఈ నెల 20వ తేదీలోగా అన్నదాత సుఖీభవ వెబ్సైట్లో నమోదు చేయాలని సూచించింది. పథకం అమలుకు సంబంధించిన వ్యవసాయ శాఖ తాజా మార్గదర్శకాలు విడుదల చేసింది. భర్త, భార్య, పిల్లలతో కూడిన కుటుంబాన్ని యూనిట్గా అమలు చేయనుంది. పిల్లలకు వివాహమైతే వారిని ప్రత్యేక యూనిట్గా పరిగణించి సాయం అందిస్తారు. వ్యవసాయ, ఉద్యాన, పట్టుకు సంబంధించిన పంటలు సాగుదారులకు పథకం వర్తిస్తుంది. ఆర్థికంగా ఉన్నత స్థాయిలో ఉన్న వారికి పథకం వర్తించదు. తాజా, మాజీ లోక్సభ, రాజ్యసభ సభ్యులు, ఎమ్మెల్యేలు, మంత్రులు, శాసన మండలి సభ్యులు, మేయర్లు, జడ్పీ చైర్పర్సన్లు తదితర రాజ్యాంగబద్ధ పదవులు నిర్వహించే వారు అర్హులు కాదు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ మంత్రి శాఖలు, కార్యాలయాలు, శాఖలు, ప్రభుత్వ రంగ సంస్థలు, స్థానిక సంస్థలు శాశ్వత ప్రాతిపదికన పనిచేసే వారికి పథకం వర్తించదు. నెలకు 10,000 ఆ పైన పెన్షన్ తీసుకునే వారు అర్హులు కాదు. మల్టీ టాస్కింగ్ స్టాఫ్, క్లాస్, గ్రూప్ 4, గ్రూప్ డి ఉద్యోగులకు మినహాయించారు. వైద్యులు, ఇంజనీర్లు, న్యాయవాదులు, చార్టెడ్ అకౌంట్లు, ఆర్కిటెక్టులు, నమోదైన ఇతర వృత్తి నిపుణులు అర్హులు కాదు. గత సంవత్సరంలో పన్ను చెల్లించిన వారు పథక ప్రయోజనాన్ని అందుకోలేరు. వ్యవసాయ భూముల్ని వ్యవసాయేతర భూములుగా మార్చిన పథకం వర్తించదు. పీఎం కిసాన్ సంతృప్తికర స్థాయిలో అమలు చేసేందుకు వీలుగా జాతీయాలు నవీకరించాలని కేంద్రం ఆదేశించింది. మే నెలాఖరులోగా ఈ జాబితాలు సిద్ధం చేయనున్నారు. చనిపోయిన వారి పేర్లు తొలగింపు, భూ రికార్డులకు అనుగుణంగా లబ్ధిదారుల నమోదు, రైతులు ఐడి నెంబర్లు, పెండింగ్లో ఉన్న ఆధార్, ఈకేవైసీ వివరాలు సరిదిద్దాలి. గిరిజన శాఖతో సమన్వయం చేసుకుంటూ అటవీ హక్కుల చట్టం, ఆదివాసీ, గిరిజనులకు సంబంధించి అర్హులైన లబ్ధిదారులను ఎంపిక చేయాలని సూచించింది.